హలో ఆల్, ఈ వీడియోలో సిటీ ఆఫ్ షాడోస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి మీకు 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బార్సిలోనా సిటీలో కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట. కొంతమంది సిటిజన్స్ ని, అది కూడా ఒక హయ్యర్ స్టేటస్ ఉన్న సిటిజన్స్ ని కిడ్నాప్ చేసి 5 రోజులు ఉంచుకుని దాని తర్వాత చంపేయడం అయితే జరుగుద్ది అనమాట. అది కూడా తగలపెట్టేసి సజీవంగా. అసలు అలా ఎవరు చేస్తున్నారు, మరి ఎందుకు వాళ్ళనే టార్గెట్ చేశారు, మరి కేసును సాల్వ్ చేస్తున్న మెయిన్ లీడ్ అయిన హీరో ఏం చేశాడు, వీటి చుట్టూ నడిచే స్టోరీ సిటీ ఆఫ్ షాడోస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి అక్కడ కూడా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్య. 2 ఛానల్ అప్డేట్స్ కూడా మీకు ఇన్స్టాలో తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. సేమ్ అదే రొటీన్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అనమాట. సింపుల్ గా చెప్తా, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వస్తుందంటే నెట్ఫ్లిక్స్ సిరీస్ కానీ ఏదన్నా కానీ ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ నే వీళ్ళు కూడా ఫాలో అవుతారు. సింపుల్ చెప్తా, ఒక మర్డర్ జరుగుద్ది లేదా సీరియల్ కిల్లింగ్స్ అనుకోండి, అది సాల్వ్ చేయడానికి మెయిన్ లీడ్ అనే హీరో వస్తాడు. అది కూడా హీరో నార్మల్ గా ఉండడు, తనకు ఒక పాస్ట్ ట్రామా రన్ అవుతుంది. సో ఆ ట్రామాతో బాధపడుతుంటాడు అండ్ జాబ్ నుంచి బయట ఉంటాడు అన్నమాట. మళ్ళీ పిలిపిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ టెంప్లెట్ పక్కా ఉండాలి. సో ఇందులో కూడా ఉంటుంది. దాని తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఒక అసిస్టెంట్ పెట్టడం, పై ఆఫీసర్స్ ఏమో అతని మీద ప్రెజర్ పెట్టడం, ఇవన్నీ కూడా టెంప్లెట్లు మనం చాలా చూసేస్తాం. సేమ్ ఇందులో కూడా అదే ఉంటుంది. ఇంకా సీరియల్ కిల్లింగ్స్ అన్నిటికీ మోటివ్ రివీల్ చేసే విధానం అయితే చాలా డ్రామాటిక్ వేలో, చాలా స్లోగా నీట్ గా ఎపిసోడ్స్ అన్ని సాగ తీసుకుంటూ తీసుకెళ్తారు. ఎక్కడ కూడా అదే ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ క్యారెక్టర్స్ ఉండే పర్సనల్ స్టోరీస్, ఆ బ్యాక్ స్టోరీస్ అండ్ ప్రొఫెషనల్ స్టోరీస్, ఇవన్నిటిని కూడా అమాయకం ఇరికించినట్టుగా డ్రామా అంతటిని కూడా ఇరికిస్తారు. ఇందులో కూడా అదే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ లో ఓన్లీ కిల్లింగ్స్ గురించి ఆ మిస్టరీ సాల్వ్ చేసేసి కేసు క్లోజ్ చేసేస్తారు. ఆ వెనకాల ఓపెన్ చేసిన పర్సనల్ స్టోరీస్ కానీ బ్యాక్ స్టోరీస్ కానీ అండ్ కొన్ని థ్రెడ్స్ కానీ అన్ని అలా వదిలేస్తారు. ఇందులో కూడా అలాగే జరుగుద్ది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ న్యూనెస్ అయితే ఉండదు. ఆ ఫ్రెష్నెస్ అయితే మీకు అస్సలు కనిపించదు భయ్యా. ఒక కేసు ఒక్కటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, అది కూడా స్టార్టింగ్ ప్రెజెంట్ చేసే విధానం, ఆ మర్డర్స్ జరిగే విధానం. బట్ దాని వెనకున్న మోటివ్ కూడా సేమ్ అదే రొటీన్ రివెంజ్ డ్రామా అనమాట. అబ్బో నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. నిద్ర వచ్చింది. 6 ఎపిసోడ్స్ అయినప్పటికీ కూడా చాలా బోర్ కొట్టేసింది నాకు. ఎందుకంటే ప్రెడిక్టబుల్ గా ఉంది, రొటీన్ గా ఉంది. ప్రెడిక్టబుల్ అంటే నేనేదో కిల్లర్స్ ను ముందే తెలిసేసుకున్నానని కాదు, అది కాదు. ప్రెడిక్టబుల్ అంటే డ్రామా ఏం జరుగుద్ది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం చూపిస్తారు, ఇది ప్రెడిక్టబుల్ గా ఉందన్నమాట. సో స్టార్టింగ్ నుంచి అక్కడ కూడా నాకు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఆ డ్రామా కూడా అంత గ్రిప్పింగ్ గా లేదు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా నథింగ్, అసలు ఏం లేదు అక్కడ. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఆ డ్రామా క్యారెక్టర్స్ మధ్య కన్వర్సేషన్స్ చూపిస్తూ ఉంటారు అంతే తప్ప అంత సూపర్ ఇన్వెస్టిగేషన్ కూడా అనిపించలేదు నాకు. నాకైతే సిరీస్ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఒక స్లో బర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది, అంటే మనోడు చెడ్డీలు వేసుకుని తిరుగుతుంటాడు అన్నమాట కొన్ని చోట్ల. అండ్ తనతో పాటు వర్క్ చేసే అమ్మాయి కూడా ఒక సముద్రం దగ్గర సీక్వెన్స్ అయితే ఉంటుంది. రొమాన్స్ సీక్వెన్స్ కాదు కానీ స్నానం చేయడానికి వెళ్తారు. సో సెమీ న్యూడిటీ ఉంటుంది. ఫుల్ న్యూడిటీ, ఫ్రంటల్ న్యూడిటీ అయితే ఎక్కడ ఉండదు. ఒక ఇంటిమేషన్ సీన్ కూడా చూపిస్తారు, అక్కడ కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది, అది కూడా స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. అంతేగాని ఫుల్ సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఎక్కడా లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యు ఆల్, బై.